దయచేసి గమనించండి. దేవుడు నిన్ను దీవించాలన్నా, హెచ్చించాలన్నా, నీ గురించి లోతుగా తెలియనటువంటి వాళ్ళు ఇచ్చే పై సాక్ష్యానికి దేవుడు మురిసిపోడు, అలాగే మోసపోడు. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము నిన్ను చూస్తున్నవాడు, నీ వేష భాషలు ఎరిగినవాడు, నీ అంతరంగాన్ని గమనించేవాడు, గ్రహించేవాడు. ఈరోజు మనలో చాలామంది అద్భుతంగా నటిస్తున్నారు. ఎవ్వరు గుర్తుపట్టలేరు నువ్వు నటిస్తున్నావని, నువ్వు మోసం చేస్తున్నావని, నువ్వు మాయ చేస్తున్నావని. కొన్ని సందర్భాల్లో పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు ఎంత మాయగాడివో, ఎంత మాయగతివో, ఎంత అద్భుతంగా మోసం చేస్తున్నావో, మాయ చేస్తున్నావు నీ చుట్టూ వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అంత తెలివిగా నువ్వు మాయ చేసేస్తూ ఉంటావు. జాగ్రత్త సహోదరుడు, సహోదరి, పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు వినండి. గారడీ సీమోను ఫిలిప్పును మాయ చేయగలిగాడు కాబట్టిగా బేషుగ్గా పరిచర్యలో పాలు పంచుకోగలిగాడు. తన హృదయం సరైనది కాకపోయినప్పటికీ, ఇంకో విషయం అండి, అతను అసలు మారు మనసే పొందినప్పటికీ వాస్తవం ఏమిటయా అంటే పరిచర్యలో పాలు పంచుకుంటున్నాడు, ఫిలిప్ గారు కూడా పడి వెళ్తున్నాడు. కానీ అసలు విషయం ఏమిటయా అంటే నమ్మానన్నాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు, సేవ అంటున్నాడు, సాక్ష్యం అంటున్నాడు, కానీ వాస్తవంగా అతనికి రక్షణ కూడా లేదు, మారు మనసు కూడా పొందలేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి సమయము, సందర్భము లేదు. నీలో వచ్చిన మార్పును నీ చుట్టూ ఉన్న వాళ్ళు గమనించిన, గుర్తించిన, గ్రహించిన సందర్భం లేదు. కానీ పైపెచ్చు నువ్వు అంటున్నావు, నేను ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని, భక్తుడిని, భక్తురాల్ని. మోసం చేస్తున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, మాయ చేస్తున్నావు. ఏదో ఒక రోజు మాయమైపోతావు. జాగ్రత్త.